బ్యాక్ టు బ్రిటన్. అసలే ఎండాకాలం, ఆపై తాగునీటి కటకట. స్తోమత ఉన్నవాళ్లు ట్యాంకర్లతో తంటాలు పడుతుంటే సామాన్యులు హైదరాబాద్ మెట్రో వాటర్ దయ చూపితేనే గొంతు తడుపుకుంటున్నారు. ఇక నీటి నాణ్యతపైన రాజీపడి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. విషపు నీళ్ళో మురికి నీళ్ళో ఏవో ఒకటి నల్లాలో నీళ్లంటూ వస్తే చాలు ప్రాణం నిలుపుకోవడానికి అంటున్నారు కొందరు నగరవాసులు. హైదరాబాద్ వినోభానగర్ కాలనీ వాసుల నీటి కష్టాలపై మా ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎంతసేపు వస్తాయో కూడా తెలీదు. గుక్కెడి నీటి కోసం కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం మనం షేక్పేటలోని వినోబా నగర్లో ఉన్నాం. ఇది అసలే ఎత్తైన ప్రాంతం. ఇక్కడికి వాటర్ బోర్డు వాళ్ళు నీళ్లు వదిలినా కూడా ఇంట్లో కునేది దాకా వస్తాయో కూడా భద్రం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒకే ఇంటికి సమీపంలో ఒకే పైప్ దగ్గరనే 4-5 మోటార్లు ఫిట్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఈ మోటార్స్ ఫిట్ చేసుకుంటే కానీ వాళ్ళకి నీళ్ళ పరిస్థితి. అయితే వాటర్ కూడా ఎప్పుడు వదులుతారో అనేది కూడా వాళ్ళు గంటల తరబడి నిరీక్షిస్తూ కూర్చోవాల్సిందే. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో వేలాపాలా లేకుండా కూడా వదులుతుండడంతో వీళ్ళు పనులు మానుకొని కూడా కుళాయి వైపే చూస్తూ నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వీళ్ళు గతంలో ఎన్నో మార్లు వాటర్ బోర్డుకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ కాలనీ వాసులు అంటున్నారు. అయితే కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో అసలే ఎండాకాలం అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రానున్న సమయంలో అంటే ఏప్రిల్ చివరి వారంలో అవ్వచ్చు, లేకపోతే మే స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో అనే పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కాలనీ మహిళలు కూడా ఉన్నారు. మేడం, మీకు వాటర్ ఏ విధంగా వస్తుంది, ఎంత టైం వస్తుంది? గంట సేపు కూడా రావు నీళ్ళు. 4 గంటల సంధి తిరుగుతుంటాం ఇక్కడ అక్కడ ఆడోళ్ళము. 3 గంటల సంధి మాకు నీళ్ళు రావు. నీళ్ళు రాక ఇబ్బంది అవుతున్నది. మోరీలు ఒకటి వారుతున్నవి. ఎక్కడన్నా పోయేటోళ్ళము పోకుండా అవుతుంది ఈ నీళ్ళ కోసము. నీళ్ళు సరిగ్గా వస్తలేవు. గంటన్నర కూడా ఇప్పుతలేడు సన్నగా. అది కూడా ఇప్పుమని అంటే కోపాలు అవుతున్నాడు ఆయన. నల్ల ఇప్పుమంటే మోటార్ ఎంతసేపు అంటే నీళ్ళు ఎంత టైం వస్తుంది? 1 గంట అట్లా వస్తుంది. గంట వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మోటార్లు పెట్టుకొని ఎదురు చూడాలి. చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళకైతే. నీళ్ళు రాక మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి, లేకుండా రావు. అన్నీ ఒక్కోవాలి. అస్సలు రావు. మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి. వచ్చే 1 గంట బూస్టర్ ఖరాబ్ అయిందంటే 3-4 రోజులు నీళ్ళు కూడా రావు. ట్యాంకర్లు పంపించారు అప్పుడు, ఇప్పుడు ట్యాంకర్లు కూడా లేవు. కష్టం అయిపోతుంది. ఇక్కడ బోర్లు కూడా ఏవి లేవు. ఉన్న బోర్లే ఎండుకపోతున్నాయి. కరెంటుకు బిల్లు కట్టాలి, లైట్ బిల్లు కట్టుకోవాలి, నల్లగంటలు కట్టుకోవాలి. నీళ్ళు రావు, ఏం రావు. 4 గంటల నుంచి 3 గంటల నుంచి లేచి ఆడికి కనుక తిరుగుకుంటూ కూర్చోవాలి. మరి నీళ్ళు రాకపోతే ఎట్లా బిల్లు కట్టాలి? మేము ఎట్లా ఫ్రై చేయాలి చెప్పండి. మరి ఎక్కడికి తెచ్చి కట్టాలి? మేము కరెంట్ బిల్లు కట్టాలా, లేదా వాటర్ బిల్లు కట్టాలా? అది కట్టాలి, ఇది కట్టాలి కదా. మీరు నీళ్ళు మంచిగా వస్తే మేము బోర్ అవేందుకు పెట్టుకుంటాం. మోటార్లు నీళ్ళు రాకనే మోటార్లు పెట్టా నీళ్ళు రావు. రోజు రాదండి, ఆల్టర్నేట్ వస్తుంది. ఆల్టర్నేట్ ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ ఆల్టర్నేట్ వచ్చే రోజు ఆ రోజు రాదు. ఆ రోజు రాకపోయేసరికి మళ్ళీ ఎన్ని డేస్ అవుతుంది? 1 వీక్ అవుతుంది. 1 వీక్ కల్లా ఒక చుక్క నీళ్లు ఉండవు. పోనీ 3 గంటల రాత్రి మేము లేచి కూర్చుంటే మగవాళ్ళు ఇంకా డ్యూటీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేము చేసే జాబులు కూడా మానేసుకున్నాము. ఇంకేం చేయమంటారు మమ్మల్ని? రెక్కాలని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు కట్టుకోవడంలో తప్పేం లేదు. ఏమనంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, మీకు ఒకటే కనెక్షన్ ఇస్తాము అని అంటారు. ఒక ½ అవర్ ఇస్తున్నాడు. ½ అవర్లో ఏమాత్రం నీళ్ళు సరిపోవట్లేదు. సగటున ఒక మనిషికి 5 బిందెలు నీళ్ళు వేసుకున్నా ఒక ఇంట్లో 4 మినిమం ఉంటారు. 4 లేక 6 ఉంటారు. వాళ్ళకి వేసుకున్న 20 బిందెలు అవుతుంది. 20 బిందెలు కూడా రాని పరిస్థితి. ఒక రోజుకు 2 రోజులు కలిపి 20 బిందెలు ఇస్తున్నాడు. అవి ఎక్కడ సరిపోతాయి చెప్పండి? అలా అని చెప్పి నిధులు ఇస్తే మేము వేస్తామండి. ఏ ఏరియాలో లేని వాటర్ మీకు ఇస్తామని చెప్పంటారు అధికారులు. అది ఇంపాసిబుల్, ఇవ్వట్లేదు. బిల్లులు కూడా చూడండి, గత 12 సంవత్సరాలుగా బిల్స్ ఏ రకంగా వస్తున్నాయి చూడండి. ఇదేంటంటే మేము తగ్గిస్తామని అంటారు. తగ్గియడం కాదండి, మేము బిల్లు కడతాము. మేము అధికారులకు బిల్లు కడతాము. కట్టండి, ఈ బిల్లు మాకు వాటర్ ఇవ్వండి, మీ బిల్లు ఏమున్నా కట్టేస్తాం, క్లియర్ చేస్తామని చెప్పాము. అది ఇస్తామంటే ఇప్పటివరకు నీళ్ళు లేవు. అసలే నీళ్లు వదలని అధికారులు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే నీళ్లు వదలడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం బిల్లులను వేలకు వేల రూపాయలుగా ప్రతి నెల ఇస్తానే ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ కాలనీ వాసుల్లో ఒకరికి వచ్చిన బిల్లును 18,865 రూపాయలు బిల్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ కాలనీ వాసులు మాకు అసలే నీళ్లు వదలడం లేదు, ఇలాంటి తరుణంలో మీకు మేము ఎందుకు బిల్లు చెల్లించాలి, మీరు నీళ్లు వదిలితే కానీ మేము బిల్లు చెల్లించలేమని కూడా చెప్తున్నారు. అయితే అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాం తప్ప మా ఇంటికి మాత్రం నీళ్లు రావడం లేదంటున్నారు. అయితే వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మేము రానున్న తరుణంలో ఇంకేం వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు. అయితే రోజు వస్తున్న వాటర్ కనీస అవసరాలకు అంటే తాగునీటికి కూడా సరిపోలేని తరుణంలో నిత్యావసరాలకు ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఈ వస్తున్న వాటర్ కూడా పూర్తి స్థాయిలో కలుషితం అవుతుందని చెప్పేసి డ్రైనేజీలు కూడా పూర్తి స్థాయిలో లీక్ అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా వాటర్ పైప్లకు లింక్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ నడవలేని పరిస్థితుల్లో పొంగి పొర్లుతున్నాయి. రహదారుల వెంట కూడా డ్రైనేజ్ నీటర్ పొంగి పొర్లుతూ మేము రోగాల బారిన పడుతున్నామని కూడా చెప్తున్నారు.
కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. నల్లా వచ్చేదే 2-3 రోజులకు ఒకసారి, అది మురుగునీరు. నల్లా పైపులకు డ్రైనేజ్ నీళ్లు చేరుతున్నాయి. రోడ్డుపై మురుగునీరు పొంగి పొర్లుతోంది. ఇదేంటి అని అడిగితే కాలనీ వాసులపై అధికారులు చీత్కరింపులు. ఏళ్లు గడుస్తున్న వినోబానగర్ కాలనీ వాసుల దుస్థితి మారడం లేదు. వినోబానగర్ కాలనీ వాసులకు నీటి ఎద్దడి ఒక సమస్య అయితే డ్రైనేజీ సమస్య మరో పెద్దగా మారిపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నదంతా ఇది ఒక ఏదో చెత్తపుట్ట అనుకుంటే పొరపాటు. ఇటువైపుగా నుంచే నీటి పైపులన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ పైపులు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో లీకేజీ అయిపోయి ఉన్నాయి. వీటికే కుళాయిలు కనెక్ట్ చేసుకుంటున్నారు. పూర్తిగా ఎత్తు ప్రాంతం కావడంతో ఇక్కడ మోటార్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏమాత్రం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఈ వర్షపు నీరు ఈ చెత్తతో అంతా కలిసిపోయి కూడా ఈ పైపుల్లోకి చేరిపోయి ఇంట్లో వస్తున్న కుళాయిలో కూడా పూర్తి స్థాయిలో కలుషితమైన వాటర్ వస్తుందని చెప్పి ఈ కాలనీ వాసులు అంటున్నారు. ఇదంతా చెత్త చాలా ఏళ్లుగా పేరుకుపోయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని, ఇటీవల ఈ మార్గం గుండానే కొత్తగా పైపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కూడా కుళాయిలకు ఇప్పటికీ కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో మేమే స్వతహాగా పైపులను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నారు. పూర్తి ఎత్తు ప్రాంతం కావడం వల్ల మినిమం 2 మోటార్స్ పెడితే కానీ వాటర్ రాని పరిస్థితి నెలకొందంటున్నారు. అలాగే ఈ విధంగానే రోడ్డు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో కూడా ఎలక్ట్రికల్ పోల్ ను రోడ్డుకు మధ్యలోనే ఉంచేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ ఎలక్ట్రికల్ పోల్ దగ్గర కూడా మరో దాదాపు 4కు మించిన వాటర్ కుళాయి పైపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ కుళాయిల పైపుల ద్వారానే కూడా వీళ్ళు మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పవర్ కనెక్షన్ ఉండడం, ఇక్కడే ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల గతంలో కూడా ఎన్నోసార్లు షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు, చిన్నపిల్లలకు షాక్ కొట్టడం వంటి ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కాలనీ వాసులు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, మీకు ఏ విధంగా ఉంది ఈ వాటర్ ప్రాబ్లం? మాకు అసలు చాలా ఇబ్బంది. మరి ఏంటంటే నైట్ 3 o'clock నుండి మార్నింగ్ 5 o'clock వరకు మేలుకుండాలి. ఇబ్బంది కదా. ఎర్లీ మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? వెళ్ళలేం కదా. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే వాటర్ వదులుకోవాలంటే జాబ్ వదులుకోవాలి. ఏదో ఒకటి కన్ఫర్మ్ గా మేము వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మాకు తొందరగా ఈ వాటర్ ఎంత తొందరగా ఇది చేసి అంత తొందరగా బాగుంటుందని మా యొక్క రిక్వెస్ట్. చెప్పండి. ఇది 8 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది సార్ మాకు. ఎందుకంటే మాకు ఇళ్ళకు కనెక్షన్ ఉన్నోళ్ళకి ఇళ్ళకి కూడా వస్తలేవు. అసలు పైన ఉన్నోళ్ళకి అసలు నీళ్ళు లేవు. ఆ పైపు వాళ్ళ ఇండ దాకా ఉన్నది, వేపించిన మెయిన్ పైపు. ఆ పైపు దాకా కూడా పోతలేవు నీళ్లు. అక్కడ వేయాలి సార్, మొత్తం కనెక్షన్ ఆ మెయిన్ పైపు దాకా వేయాలి నీళ్లు. వీళ్ళకి అందరికీ పైన ఉన్న వాళ్ళకి అందరికీ కనెక్షన్ ఇళ్ళకి ఇచ్చి ఇళ్ళకి వచ్చేటట్టు చేయాలి. మేము కోరేది అది. దయచేసి మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు నీళ్ళకి లేచి మేము తెల్లమ్మాక నిద్రలతో మేల్కెళ్తే నుండి మేము పట్టలేకపోతున్నాం. భీమాలు పడి లేవలేకపోతున్నాం. మీ గుట్ట మీద నడవలేకపోతున్నాము. దయచేసి నీళ్ళు ప్రాబ్లం ఎంత తొందరగా ఇళ్ళకి వచ్చేటట్టు చేస్తే అంత మంచిది. చాట్లు పడుతున్నాయి. ఈ వైర్లన్నీ నడవాలంటే బండ్లు వస్తాయి. అన్ని ప్రాబ్లం అవుతుంది సార్. కొట్టుకున్నది అవుతుంది, తన్నుకునడం అవుతుంది. మేము ఒక్కొక్కళ్ళము చాలా బాధలు అవుతున్నాయి సార్ మా గురించి. ఈ మోటార్లు వేలు పట్టుకొని కచ్చుకుంటున్నారు. ఈ తంబాల కేసుడు ఒక్కొక్కళ్ళం చచ్చిపోతున్నారు. ఈ పిల్లలు తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినా నేను ఎన్నిసార్లు తిరగాలి. ఈ పిల్లలు ఎత్తుకొని మేము 4 సార్లు అయింది తిరగబట్టి అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం. ఈ పిల్లలు తీసుకొని ఎక్కడ పోయాలి? ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ వస్తారు? మేము ఇంత చిన్న పిల్లలు తీసుకొని రండి అంటే 10 మందితో సగం పోతే ఏమన్నా ఎన్నిసార్లు అడగాలి? అడుగుతుంది 10 సార్లు అడగాలి. ఇది జ్వరం వస్తే మాకు ఎవరు చూస్తాడు? పెద్దల్లో సరే ఎవడో సార్ నీళ్ళతో ప్రాబ్లం చాలా ఉంది. 10 మంది ఉంటారు ఇంట్లో. నీళ్ళు లేదు, ఎట్లా చేయాలి? మేము తాగడానికి నీళ్ళు కనీసం వచ్చి చూసుకోండి ఒకసారి. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూసుకోండి. ఒక 100 వైర్లు దాకా వేస్తాం కదా ఈ బార్ అంతా. ఆ వైర్లలో వాన పడితే కనుక అసలు నీళ్ళు కూడా పెట్టుకోలేము. షాట్ కొడతానే ఉంటుంది మధ్యలో. షాట్ ఎప్పుడు కొడతా కూడా తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి 10 సార్లు నీళ్ళు కానీ వాడు రెస్పాన్స్ లేదు. ఇక్కడ నల్లి నీళ్ళు ఇప్పేవాళ్ళు కూడా మాకు రెస్పాన్స్ ఇట్లా పోగి బాగుంటున్నారు వాళ్ళు కూడా. వాడు అక్కడ మొన్న ఏం చెప్తున్నాడంటే మీరు రోజు నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నాడు. రోజు ఎందుకు ఇస్తాడు? మాగంటి గోపినాథ్ కూడా గుట్టకు నీళ్ళు ఎక్కమంటున్నాడు. వాళ్ళు గుట్టకు నీళ్ళు ఎక్కుతున్నాయి కదా, మాకు కూడా ఎందుకు ఎక్కువ నీళ్ళు అడిగితే మాకు 30 రోజులు టైం ఇమ్మన్నాడు. 30 రోజులు అలాగే 30 రోజులు అడుగుతున్నారు. కానీ ఎవరు సంవత్సరాలు అయిపోతుంది కానీ మేము వచ్చి 9 ఏళ్ళు అయింది. ఇంతవరకు నీరు కాదు కదా, ఏమీ లేదు అసలు మాకు. మనిషి బతికేది కొన్ని రోజులండి. మనిషి జన్మ రావడం అంటే కొన్ని రోజులు వస్తుంది. ఆ జన్మ గిట్ట మేము సుఖంగా బతకలేమంట. లైఫ్ మాకు ఎందుకండి? నీళ్ళ కోసము ప్రాబ్లం పడతాము. షార్ట్లు వస్తే అదే హాస్పిటల్ ఖర్చు. మేము ఇద్దరం చేసుకున్నాక సరిపోదు. మాకు నైట్ 1 o'clock నుంచి మేల్కుంటాం, నిద్రలు ఉండే. మళ్ళీ డ్యూటీలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటాం. మాకు పిల్లలకు హాస్పిటల్ పడితే ఎడితే మళ్ళీ కాళ్ళు ఇరుగుతుంటాయి, రోడ్ల పూలు ఉంటాయి. మా స్కూల్కి దొరకలేవారంటే ఇబ్బంది పడతాం. నైట్ 1 o'clock నుంచి మేల్కుండి నిద్రలు లేకుండా ఉంటే మేము మా బతికెందుకండి? మనిషి లేకుండా ఎందుకు? వర్షం వచ్చిన ప్రాబ్లమే, నీళ్ళు సరిగ్గా రా. వర్షం రాకుండా ప్రాబ్లం, ఎండాకాలం వచ్చిన ప్రాబ్లం. ఏళ్ళ నుంచి బతుకుతున్నాం కానీ ఇట్లాంటి బతుకు మళ్ళీ మనిషి రావద్దు. ఎందుకంటే మేము పోతే కసిస్తారు, కుక్కలాగా కసిస్తారండి ఆఫీసర్లు అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ జీతాలు తీసుకుంటా మాకు గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వనికే మమ్మల్ని కుక్కలాగా కసిస్తే మేము ఛార్జీలు పెట్టుకొని పోయి మాకేం లాస్? మేము కుక్కలు పిచ్చి పడుకొని పోతున్నామా? మా నీళ్ళు మాకు ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి శాంక్షన్ చేయడానికి సిగ్నేచర్ చేయడానికి బతకమ్మా. మా ఆడోళ్ళ బాధలు పడితే మీ పిల్లల గిట్ట తెలుస్తుంది. మీరు మేము ఎందుకు పడతామంటే మీరు బాధ చూడండి. మళ్ళీ
మేము నల్ల బిల్లులు కట్టాలా కరెంట్ బిల్లులు కట్టాలా మేము కూలి చేసుకోవటం రాత్రి అంతా ఈ రోడ్డు మీద కూర్చొని మేము నల్ల బిల్లులు కట్టాలా కరెంట్ బిల్లు అది కూడా నల్ల బిల్లు ఇంకా పెంచరు మా ఇంట్లో నీళ్ళ సుక్కలేదంటే ఇంకా నల్ల బిల్లు పెంచరు ఎక్కడికి దొంగతనం చేసుకోవాలి ఎవరింట్లోనే దొంగతనం పోతాం అట్లనే మాకు డబ్బులు వస్తాయి నేను ఉన్న ఒక ఆడ మంచి నాకు 3 పిల్లలు వాళ్ళకి నేను రాత్రి అంతా ఈ రోడ్డు మీద కూర్చొని నీళ్ళు పట్టి నేను పనికి పోవాలా వాళ్ళకి స్కూల్ తోవాలా నేను ఏం చేయాలి నేను ఈ నల్ల బిల్లులు ఏడకలు తెచ్చి కట్టాలి నేను చేసేది పని ఒకదాని ఎండాకాలంలోనే ఈ వాటర్ ప్రాబ్లం మరింతగా ప్రతి ఏటా ఇదే సమస్య పునరావృతం అవుతుంది తప్ప అధికారుల నిర్లక్ష్యంలో తీరు మాత్రం మారడం లేదని చెప్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ వాటర్ పైపులను అంటే కొత్తగా వేసిన పైపుల ద్వారా మా కనెక్షన్స్ పునరావృతం చేయాలని అలాగే ఈ డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే గతంలో ఎన్నోసార్లు కూడా వాటర్ బోర్డు అధికారులను స్పందించినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని ర్యాష్గా మాట్లాడుతున్నారు, మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మహిళలు అంటున్నారు. కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, ఎన్టీవీ. చెవి రామడే మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఎలిమెంట్స్ ఉన్నాయి, స్మగ్లర్స్ లో కూడా చాలా పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నారు కదా, కొంత అప్పుడప్పుడు ఇట్లా తప్పుడు ప్రచారం జరుగుతుంటుంది.